తులవారికి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు, లగ్న అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో కేతుతో ఉన్నాడు. మరి లాభస్థానంలో ఉండేటువంటి కండిషన్ ఏమిటి? మరి లాభం మంచిదే కదా, మరి కేతుతో ఉండడం మంచిదా కాదా అనేటువంటి దానికి అసలు ఏమి జరగబోతుంది అనే విషయాలు, మరియు మీ ధనాధిపతి అష్టమ స్థానంలోని మీ యొక్క గురువు 3-6 అధిపతి అయినటువంటి గురువు దశమ స్థానంలో శుక్ర బుధులతో ఉంటూ, బుధుడు అష్టమంలోకి భాగ్యంలోకి వెళ్తున్నాడు, శుక్రుడేమో లాభంలోకి వస్తున్నాడు 5వ తేదీ, బుధుడు 7వ తేదీ భాగ్యంలోకి వెళ్తున్నాడు. మరి 5వ భావంలో పంచమ స్థానంలో ఆలోచన స్థానంలో రాహువు, షష్టమ స్థానంలో శని ఉండడం మంచిదే. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఈ పక్ష ఫలితాలు ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ లగ్నాధిపతి ఎప్పుడైతే లాభస్థానంలో శుక్రుడు వెళ్ళి కేతుతో ఉన్నాడో, పూజా సంబంధించిన ఆధ్యాత్మిక సంబంధించినటువంటి, ఇప్పుడు పూజా స్టోర్స్ ఉంటాయి, ఆన్లైన్లో చేసేటువంటివి ఏవైతే పూజలు పునస్కారాలు లాంటివి ఉంటాయి, ఇట్లాంటి వీటికి బాగుంటుంది చెప్పాలంటే. కాకపోతే ఇతర వ్యాపారాలకు మాత్రం కొంచెం చూసుకొని చేయాలి. కొంత ఇబ్బంది ఉంది, కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లగ్నాధిపతి అష్టమాధిపతి కాబట్టి. అదేవిధంగా ఎక్కువ లాభాలు వస్తాయని కొన్నిసార్లు చూడడం ఏదో వస్తుందని, ఎందుకంటే ఇక్కడ 2వ అధిపతి ధనాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో ఉంటూ శుక్రకేతువులను చూస్తున్నాడు. సో ఇక్కడ ధనాధిపతికి శుక్రకేతువులతో సంబంధం ఏర్పడింది. ఇక్కడ శుక్ర రాశుల్లో ఉంటే శుక్రకేతువులతో చూడడం వల్ల కాబట్టి కాస్త ఈ వ్యాపార సంబంధించిన విషయంలో సప్తమాధిపతి కూడా అవుతాడు కాబట్టి పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాల్లోని, మరియు ఏదో ధనం ఇస్తే ఏదో లాభం వస్తుందని కొంతమంది మనం డబ్బులు ఇస్తూ ఉంటాం, ఇరుక్కుపోవడం జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ గమనించినట్లయితే కొంత ప్రయత్నపూర్వకంగా కొన్ని విదేశీ సంబంధాలు అనుకోండి, లేకపోతే ప్రయత్నపూర్వకంగా కొంత వేరే ప్రదేశానికి వెళ్ళి ఉద్యోగం సంపాదించాలనే ప్రయత్నం కూడా కొంతవరకు ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 12వ అధిపతి అయినటువంటి బుధుడు రవితో కలిసి ఉన్నాడు. సినిమా ఫీల్డ్ వాళ్ళకి, రాజకీయ నాయకులకి బాగుంది చెప్పాలంటే. 6వ భావంలో ఎప్పుడైతే శని ఉన్నాడో, 6వ స్థానంలో ఉండేటువంటి శని పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ సాటర్న్ 6th హౌస్లో ఉన్నందుకు, 6th హౌస్ లార్డ్ అయినటువంటి గురువు కూడా దశమ స్థానంలో ఉన్నందుకు టీచింగ్ రిలేటెడ్, బ్యాంకింగ్ రిలేటెడ్, కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టుకునేటువంటి వారికి చాలా 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 బాగుంది చెప్పాలంటే. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన దుర్గాదేవి యొక్క ఆరాధన. నవగ్రహాల్లో రాహువు, కేతువు, శుక్రుడు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కొంచెం తాతగారి ఆస్తి విషయంలో తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక్కసారి లక్ష్మీ కొన్ని గ్రహాల యొక్క కంజంక్షన్ ఏవైతే ఉంటుందో, ఈ కంజంక్షన్స్ అనేటువంటివి మీ పర్సనల్ చార్ట్లో ఉన్నా, లేకపోతే జనరల్గా గోచారంలో వచ్చినప్పుడు ఒక 15 to 20% దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. మీ పర్సనల్ చార్ట్లో వచ్చినప్పుడు మీకు ఆ మహాదశలో అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు పర్టికులర్గా చెప్తున్నా అంటే, ఇవాళ మనం చూసినటువంటి ఇప్పుడు ఈ 15 రోజులు పక్ష ఫలితాల్లో చెప్పుకునేటువంటి గోచారంలో చాలా స్పష్టంగా శుక్రకేతువుల యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. సో ఈ శుక్రకేతువుల యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి జాతకంలో మీకు అది కంపల్సరీ బ్యాడ్ ఎఫెక్ట్ ఇస్తుందా, మంచి ఎఫెక్ట్ కూడా ఇస్తుందా అనేటువంటిది ఒక సిస్టమ్ ఉంది. అదేమిటి అంటే శుక్రుడు ధనము, శుక్రుడు స్త్రీ, శుక్రుడు వివాహము, శుక్రుడు వాహనాలు, గృహాలు, లగ్జరీ లైఫ్. ఈ యొక్క శుక్రుడు కేతుతో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వాంటెడ్లీ వీళ్ళకి వాటి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం జరుగుతూ ఉంటుంది, లేదా వాటి కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నా సరే సంపాదించినట్టే సంపాదించిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు మీరు గనక శుక్ర మహర్దశ కానీ కేతు మహర్దశ కానీ మీ లైఫ్లో ఉండాలి. అంటే ఉదాహరణకి అశ్విని నుంచి మనకి 27 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని భరణి దాటిన తర్వాత కృత్తికలో పుట్టారు ఉదాహరణకి, వాళ్ళ శుక్రదశ ఎప్పుడు వస్తుందండి? రాదుగా. వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? దాదాపుగా 90 ఏళ్ళకి వస్తుంది. 90 ఏళ్ళకి అప్పుడు ఫలితమే ఉంటుంది, బాగా ఏజ్డ్ పర్సన్ అయిపోయి ఉంటాడు. కాబట్టి అది కాదు. మీరు ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో పుట్టారు, లేదా భరణి నక్షత్రంలో పుట్టారు, లేదా రేవతిలో పుట్టారు, లేదా ఉత్తరాభాద్రలో పుట్టారు, ఒక ఏజ్లో వస్తాయి. అప్పుడు చూసుకోవాలి. అది కూడా ఏంటి? శుక్రుడు బాగుంటే మంచి ఫలితం, శుక్ర మహర్దశ. శుక్రుడు పాడ ఇలాగే కేతుతో కలిసి ఉంటే అన్ని స్ట్రక్ అవ్వడం, అంటే భార్య కొన్ని కారణాల వల్ల కొంతమందికి ఎలా ఉంటుందంటే జీవిత భాగస్వామితో విడాకులు అవ్వవు, కానీ జీవిత భాగస్వామి ఒక దగ్గర, వీరు ఒక దగ్గర నివాసం ఉంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి.
కాబట్టి ఏంటంటే ఆ రకంగా ఈ శుక్రుడికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ రకమైనటువంటి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, శుక్ర మహాదశ వచ్చినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే శుక్రుడు అంటే ఇంకేముంది, అసలు అద్భుతం, నేను ఇంకా నాకు లగ్జరీ కొన్ని కోట్లు సంపాదిస్తాను, వాహనాలు గృహాలు ఉంటాయి అనుకుంటారు. కాదు, శుక్రుడు బాగుంటే నిజంగానే అన్ని కోట్ల రూపాయలు ఇస్తాడు, అంతా బాగుంటుంది. కానీ కేతువుతో కలిసి ఉండి, ఆ కేతువుతో కలిసి ఉండి కూడా కొంతమందికి యోగిస్తుంది. అది ఎప్పుడో చెప్తానండి. కొన్ని కెమికల్ రిలేటెడ్, ఫార్మా రిలేటెడ్ పూజాది కార్యక్రమాలు చేయించేవారు, అమ్మవారు ఉపాసకులు, లక్ష్మీ గణపతి ఉపాసకులు, పూజా సామాగ్రి స్టోర్స్ పెట్టుకునేటువంటి వారికి మళ్ళీ యోగిస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు ఏ వృత్తిలో ఉన్నారు, ఏ మహాదశ నడుస్తుంది, మీకు ఆ వృత్తి మీ జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్కి కనెక్ట్ అవుతుందా లేదా అంటే ఎలా అంటే, ఒక వ్యక్తి చూడండి, ఒక బీటెక్ చదివాడు, సాఫ్ట్వేర్ చదువుకున్నాడు, అతని సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించిన దాంట్లో అతను జాయిన్ అయితేనే అతను చాలా చక్కగా ఆ యొక్క వృత్తిని నిర్వహించగలుగుతాడు. అలా కాకుండా అతన్ని తీసుకెళ్ళి మెకానికల్లోనే వేశారు, లేకపోతే మ్యాథ్స్ టీచర్గా చెప్పమన్నారు, లేకపోతే ఇంకోటి ఏదో చేయమన్నారు, చేయలేడు. అంత మాత్రం చేత అతని దగ్గర టాలెంట్ లేనట్టు కాదు. అలాగే ప్రతి జాతకంలో కూడా ధనయోగం ఎందులో ఉందో తెలుసుకోవాలి. ధనయోగం లేకపోవడం కాదు, ఉంటుంది, కానీ అది ఎందులో ఉందో తెలుసుకోగలగాలి. చాలా మంది చూడండి, నేను చాలా వ్యాపారాలు చేశానండి, ఆఖరి హోటల్ పెట్టుకుని బాగా నడుస్తుంది అంటారు. లేదా కొంతమంది చాలా వ్యాపారాలు చేశారు, చాలా ఉద్యోగాలు చేశారంటే, స్క్రాప్ షాప్ పెట్టుకున్నాను సార్, కోట్లు సంపాదించాను అంటాడు. అంటే ఏమిటి, వాళ్ళకి దాంట్లోనే ఉంటుంది. మరి అంతకుముందు ఎందుకంటే అవన్నీ చేశారు, జాతకంలో ఇది ఉంటాయంటే వాళ్ళకి అవన్నీ చేసి నష్టపోయే యోగం కూడా ఉంటుంది. బ్యాడ్ పీరియడ్ ఒకటి నడుస్తూ ఉంటుంది, దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ కలియుగంలో నామస్మరణ ద్వారా వృత్తిలో మీరు సరిగ్గా రాణించలేకపోతున్నారు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేయండి, చక్కగా వృత్తిలో సెటిల్ అవుతారు. ఏమంటే ఫైనాన్షియల్గా నాకు ఎప్పుడు ఇబ్బంది ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః చేసుకోండి. లేదండి నాకు హ్యాపీనెస్ లేదు, చాలామంది అంటుంటారు, ఏమండి ఏంటో నాకు లాభస్థానం పాడైపోయింది, లాభంలో శుక్రకేతువులు ఉన్నారు, అందుకే నాకు హ్యాపీనెస్ లేదు అంటూ ఉంటారు. అలాంటప్పుడు చాలా చక్కగా అమ్మవారి పాదాలు పట్టుకొని అమ్మవారిని ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతౌనాభజంగికాయ నమః అనే మంత్రం చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఈ రకంగా ఏంటంటే ఇది కలియుగం కాబట్టి కలిలో నామస్మరణ ద్వారా మనం తరించవచ్చు. పెద్దగా ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. పూర్వజన్మలో చేసిన కర్మ వల్ల ఈ యొక్క గ్రహస్థితి ఏర్పడింది కాబట్టి నేను దీన్ని ఈ రకంగా నేను మార్చుకోగలగాలని ఒక నామస్మరణ మీ యొక్క జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ కాంబినేషన్స్ ఎప్పుడు కూడా కొన్నిసార్లు ఒక అద్భుతమైన కాంబినేషన్ కూడా ఉంటుంది. ఆ చంద్రమంగళ యోగం ఉందండి, బుధాదిత్య యోగం ఉందండి అని చెప్తూ ఉంటారు కదా. ఆ యోగం ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ యోగం పాపకత్తెరలో ఉంటే రాదు, మళ్ళీ మీకు ఫలితం శుభకత్తెరలో ఉంటే బాగా వస్తుంది. సో ఒక గ్రహం ఇంకో గ్రహాన్ని కలిసినప్పుడు ఒక యోగం ఏర్పడినప్పుడు, యోగం అనేటువంటిది ఒక రాశిలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది, నక్షత్రంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది, ఒక గ్రహంతో కలిసినప్పుడు ఏర్పడుతుంది. ఆ యోగం ఏర్పడినటువంటిది మీకు ఎలా ఉంది, ఆ యోగం మీకు చక్కటి ఫలితాలు ఇస్తుందా ఇవ్వట్లేదా, అది పాపకత్తెరలో ఉందా శుభకత్తెరలో ఉందా, అది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది. కొన్నిసార్లు కొన్ని యోగాలు ప్రదేశం మారితే మంచి ఫలితాలు ఇస్తాయి, కొన్ని యోగాలు ప్రదేశం మారకుండా ఒకే దగ్గర స్థిరంగా ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయి, కొన్ని యోగాలు విదేశాలకు వెళ్తే మంచి ఫలితాలు ఇస్తాయి. అలా ఏంటంటే ఆ యోగం ప్రదేశం మారడం వల్ల ఉందా, మారకపోవడం వల్ల ఉందా, ఏ వృత్తిలోకి వెళ్ళడం వల్ల ఉంది, కొంతమందితో దూరంగా ఉండడం వల్ల ఉందా, కొన్ని పార్ట్నర్షిప్స్ చేయడం వల్ల ఉందా, కొన్ని పార్ట్నర్షిప్స్ చేయకుండా ఉండడం వల్ల ఉందా అనేటువంటిది స్పష్టంగా మీరు తెలుసుకోగలగాలి. ఇలా కనుక తెలుసుకొని మీరు కనుక చేయగలిగితే, అమ్మవారి నామాన్ని మీరు స్మరణ చేయగలిగితే ఖచ్చితంగా అన్ని విధాలా మీకు బాగుంటుంది.